హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం రండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసే రెసిపీ అండి. ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా చేసే ఈ రెసిపీ ప్రాసెస్ చూద్దామా? ముందుగా 5 ఎగ్స్ని బాయిల్ చేసుకుని పైన పెంకు తీసి నిలువుగా 2 ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు 4 to 5 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ఆనియన్స్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తురిమినట్టు సన్నగా కట్ చేసుకోండి. ఈ కోడిగుడ్డు కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకును క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేయించిన కరివేపాకును మిక్సీ జార్లోకి తీసుకోండి. కరివేపాకుతో పాటు గుప్పుడు వలచిన వెల్లుల్లి రెబ్బలు, 1.5 స్పూన్ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఇవి నూనెలో కలిసేటట్టు అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు కట్ చేసిన కోడిగుడ్లను ఒక్కొక్కటిగా ప్యాన్లో పేర్చుకోండి. ఇలా పేర్చిన కోడిగుడ్లను ఒకవైపు దోరగా వేగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఎగ్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 గిన్నెల ఆయిల్ వేసుకుని దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వాటిని కలుపుతూ వేయించండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ని ఆయిల్లో కలుపుతూ వేయించండి. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు కట్ చేసిన 3 పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి ఆనియన్స్ని కలుపుతూ వేయించండి. ఈ కర్రీకి ఆనియన్స్ పూర్తిగా వేగితేనే రుచిగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి మరోసారి అంతా కలిపి మగ్గనివ్వండి. ఆనియన్స్ పూర్తిగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి మరోసారి అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి కారం పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు దానిలో ఉడకబెట్టిన గుడ్డును కూరలో తురుముకోండి. తర్వాత అంతా ఒకసారి కలిపి దీనిని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా వేగిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకుని అంతా బాగా కలిపి 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి మరోసారి కలపండి. ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా పేర్చుకుని వెల్లుల్లి కారం ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టేటట్టు కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. ఇలా వేగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా చల్లి దానిపై కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిపి దించేయండి. అంతేనండి, గుమగుమలాడే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిందండి. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ లేదా ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ ఈ రెసిపీని ట్రై చేశారంటే అన్నం అంతా ఎంతో ఇష్టంగా తింటారు. వెల్లుల్లిపాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.